సాధారణంగా తమిళనాడు ఎన్నికలు ఎప్పుడూ కూడా ఒక థ్రిల్లర్ సినిమాని తలపించే విధంగా ఉంటాయి. అయితే 2026 ఏప్రిల్ 23వ తేదీన జరిగేటువంటి తమిళనాడు ఎన్నికలు మాత్రం ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ ని తలపించే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు డిఎంకే, కాంగ్రెస్ మరియు వామపక్షాలతో కూడినటువంటి అధికార కూటమి బలంగా కనిపిస్తుంది. అన్నా డిఎంకే, భారతీయ జనతా పార్టీ, పిఎంకే లాంటి పార్టీలతో కూడినటువంటి కూటమి మరొక వైపు. ఇలాంటి పరిస్థితుల్లో సింహం సింగిల్ గా అన్నట్లుగా సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతోంది. అయితే ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ నాయకత్వంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ అధికార డిఎంకే కూటమిని ఢీకొట్టి ఎన్నికలలో విజయం సాధించగలదా? సినీ నటుడు విజయ్కు ఉన్నటువంటి విజయావకాశాలపై విశ్లేషణని ఈ వీడియోలో అందించబోతున్నాను. విజయ్కు ఉన్నటువంటి బలాలేంటి? మొట్టమొదటి అంశం సినీ గ్లామర్. తమిళనాడులో ఎంజీఆర్ తర్వాత అదే స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు విజయ్. ముఖ్యంగా యూత్ లో, అదేవిధంగా మహిళలలో విజయ్కు ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఈ ఎన్నికలలో విజయ్కు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలంగా చెప్పొచ్చు. ఇక రెండవ అంశం అధికార డిఎంకే పార్టీపై ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత. సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ పైనైనా సరే ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ పైన కొంత వ్యతిరేకత అనేది ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలను ఏ పార్టీ కూడా నెరవేర్చడం సాధ్యం కాదు. డిఎంకే ప్రభుత్వం నెరవేర్చినటువంటి హామీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల యొక్క మద్దతుని కూడగట్టుకునేటువంటి ప్రయత్నం విజయ్ చేస్తున్నాడు. మూడవ అంశం బలహీనమైనటువంటి ప్రతిపక్షం. జయలలిత మరణించిన తర్వాత అన్నా డిఎంకే పార్టీ ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య నాయకత్వం. జయలలిత లాంటి ఒక చారిస్మాటిక్ లీడర్ మరణించిన తర్వాత ఆ స్థాయిలో ప్రజల్ని ఆకట్టుకోగలిగేటువంటి నాయకత్వం లేకపోవటం అనేది అన్నా డిఎంకే పార్టీకి ప్రధానమైనటువంటి లోపం. సో ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ ని ఉపయోగించుకునేటువంటి పనిలో ఉన్నాడు సినీ నటుడు. ఈ పొలిటికల్ స్పేస్ ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా విజయ్ యొక్క విజయావకాశాలు అనేవి మెరుగయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక నాలుగో అంశం స్వచ్ఛమైనటువంటి ఇమేజ్. అంటే ప్రస్తుతం విజయ్ ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతుండటం వల్ల ఏ పార్టీకి కూడా అమ్ముడు పోనటువంటి నాయకుడిగా ఒక స్వచ్ఛమైనటువంటి ఇమేజ్ తో విజయ్ ఎన్నికలకు వెళ్తున్నాడు. సో ఇది ఖచ్చితంగా ఆ పార్టీకి ఎంతో కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విజయ్ కి కలిసి వచ్చేటువంటి మరొక అంశం ఏంటంటే ఫస్ట్ టైం ఓటర్స్, అదే విధంగా ఈ జన్జీ ఓటర్ల యొక్క ప్రభావం. గత 50 సంవత్సరాల తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే ప్రధానంగా డిఎంకే మరియు అన్నా డిఎంకే పార్టీల మధ్య ప్రధానంగా పోరు అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నవతరం ఓటర్లు కొత్తదనాన్ని కోరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా విజయ్ పార్టీకి సానుకూలమైనటువంటి అంశంగా చూడొచ్చు. జన్జీ ఓటర్లు మరియు ఫస్ట్ టైం ఓటర్లు ఎక్కువ శాతం మంది విజయ్ పార్టీ వైపు మొగ్గేటువంటి అవకాశం ఉంది. బలమైనటువంటి సిద్ధాంతాలు. ప్రధానంగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు లౌకికవాదం మరియు సామాజిక న్యాయం. పెరియార్ మరియు అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ దూసుకుపోతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా బడుగు మరియు బలహీన వర్గాల యొక్క మద్దతుని పొందేటువంటి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా టీవీకే పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఉపకరించవచ్చు. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం దాదాపు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చేసినటువంటి గ్రౌండ్ వర్క్. చాలా మంది విజయ్ ఏదో ఈ రోజు పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు అన్నటువంటి భావనలో ఉంటారు. కానీ గత 10 సంవత్సరాలుగా పటిష్టమైనటువంటి గ్రౌండ్ ని టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ యొక్క ఏర్పాటుకి అవసరమైనటువంటి నేపథ్యాన్ని, గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు విజయ్.
మక్కల్ ఇయక్కం ద్వారా అనేక సంవత్సరాలుగా విజయ్ విద్య మరియు వైద్య రంగాల్లో ప్రజలకు చేస్తూ వస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు అనేవి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయ్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇది ఆ పార్టీ యొక్క విజయావకాశాలని పెంచడానికి తోడ్పడుతుంది. మరొక ప్రధానమైనటువంటి అంశం డైరెక్ట్ అటాక్. డిఎంకే పార్టీ యొక్క వారసత్వ రాజకీయాలని అదేవిధంగా అవినీతిని టార్గెట్ చేయడం ద్వారా ఈ ఎన్నికలని డిఎంకే మరియు టీవీకే పార్టీల మధ్య పోరుగా మలచటంలో టీవీకే పార్టీ అధినేత విజయం సాధించినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం ద్వారా సీన్లో నుంచి ఏఐఏడీఎంకే పార్టీని తప్పించినట్లుగా అవుతుంది. ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయ్కి కలిసి వచ్చినటువంటి ఒక అంశంగా చెప్పొచ్చు. ఇక మహిళా ఓటర్, ఖచ్చితంగా సినీ నటుడు విజయ్కి మహిళల్లో విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలని కూడా విజయ్ తన యొక్క మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో టీవీకే పార్టీ వైపు మొగ్గితే ఖచ్చితంగా ఆ పార్టీ యొక్క విజయావకాశాలు మరింత మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది.